వాటిని యూదుల ముందు కలిగి ఉన్నారు. అది అంతేగాని ప్రత్యేకంగా ఇది యూదుల గ్రంథం అనడానికి లేదు. యూదులకు దేవుడు మొట్టమొదటిగా వారికి ఇచ్చాడు ఆజ్ఞలు, శాసనాలు, ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు. అవన్నీ బైబిల్లో పాత నిబంధన అని పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన కొత్త నిబంధన అంటే తేడా ఏంది? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుండి ఆయన జీవిత చరిత్ర, 4 సువార్తలు, అలాగే ఆయన దగ్గర ఎవరైతే ఆయన శిష్యులుగా పంపించాడో ఆ శిష్యులు రాసిన పత్రికలు, వారు చేసిన కార్యాలు, ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధన అంటే దేవుడు అంటే సృష్టి క్రమము, మోషే ద్వారా ఇశ్రాయేలీలు అనబడే యూదులు ఇశ్రాయేలీలో నుంచి యూదులు వచ్చారండి. యూదులు అనగానే ఒకరే కాదు, ఇశ్రాయేల్ జనాంగం 12 గోత్రాలు. ఇశ్రాయేలు అనే అతని కడుపును పుట్టిన 12 మంది సంతానము, వారి కడుపును పుట్టిన జనాంగం ఇశ్రాయేలీలు అన్నారు. అందులో ఒకరు యూదులు. సో పాత నిబంధన వారు ఫస్ట్ వాళ్ళు ఉన్నారు కనుక వారికి దేవుడిచ్చిన ఆ శాసనాలు, ధర్మశాస్త్రము, అలాగే వారి నుండి వచ్చిన ప్రవక్తలు వారు మాట్లాడిన మాటలు పాత నిబంధన. ఈ రెండు కలిపి పరిశుద్ధ గ్రంథము. ఈ రెండు కలిపితే పరిశుద్ధ గ్రంథము. రాజులకు రాజు బుట్టన్నయ్యా రారేసుడా మనం ఎల్లుదామన్నయ్యా అన్న పాట కొత్త నిబంధనకు సంబంధించిందా, పాత నిబంధనకు సంబంధించిందా, లేకపోతే మీరు సృష్టించిందా, మీ ఇలాంటి వాళ్ళు సృష్టించిందా? మళ్ళీ ఒక్కసారి మీరు కాస్త క్లారిటీ కావాలి నాకు. మీరు అడిగే ప్రశ్నలో నాకు క్లారిటీ మిస్ అయింది. క్లారిటీ లేదా, లేకపోతే అర్థం కాలేదా? అంటే అర్థం కాల. రాజులకు రాజు బుట్టన్నయ్యా రాయేసుడా మనం ఎల్లుదామన్నయ్యా. అసలు పాట ఉన్నదా? అసలు ఉందా? నేను ఏమైనా తప్పు పాడినా? అంటే బైబిల్లో ఉన్న సాహిత్యాన్ని బట్టి పాటలు రాస్తారు. రైట్, ఇదొక పాట, ఇది ఒప్పుకున్నారు కదా, ఓకే రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎల్లమ్మ కథ లేకపోతే ఒగ్గు కథ విన్నారా మీరు? ఒగ్గు కథలు అనేటివి విన్నారా? ఒగ్గు కథ అంటే అట్లీస్ట్ ఐడియా ఉందా మీకు? లేదన్న, ఐడియా లేదు. ఒగ్గు కథ ఐడియా లేదా? రైట్, అంటే ప్లే చేయడానికి కాపీరైట్స్ ఒప్పుకోవు. బట్ ఎల్లమ్మ కథ, మీరు మల్లన్న కథ, లేకపోతే బీరప్ప కథ అని చెప్పేసి ఉంటాయి. జస్ట్ లైక్ దాని లెక్కలనే ఏసు బుట్టిండు అని కథలు చెప్తా ఉంటారు కొంతమంది, గొంగడు వేసుకొని ఎర్ర కండువా వేసుకొని. సంస్కృతి అంటారా? ఓకే, మీరు అలా అనుకుంటే కాపీ పేస్ట్ అంటారా? లేకపోతే కథలు అనేవి కొంతమందికి కొన్ని ప్రాంతాలకి పరిమితం అవుతాయి. ఒకవేళ మీరు అన్నట్టుగా యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టాడు అన్నది కథ అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనం యేసుక్రీస్తుని రక్షకునిగా దేవునికి అంగీకరించి బ్రతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళు ప్రచారం చేస్తారు కాబట్టి నమ్ముతా ఉన్నారు. అవునండి, మాలాంటి వారు ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ఏమన్నా ఉందా? అవకాశం ప్రచారం చేసినంత మాత్రం. నేను అడుగుతున్నా బ్రదర్ విజయ్ కుమార్ గారు, మీరు ఎప్పుడైనా చూసారా ఒక బ్రాహ్మణుడు కావచ్చు, ఒక హిందూ సోదరుడు కావచ్చు, ఒక శివుడి ఫోటో కట్టుకొని రాముడి ఫోటో పట్టుకొని ఈ మతంలో చేరండి అని చెప్పేసి పర్టికులర్గా వీధుల పంటి తిరగడము మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే ఇప్పుడు ఇస్కాన్ మీరు గమనించారా లేదా? గమనించారా? తిరిగిరా? అంటే వీధుల్లోనూ రోడ్ల మీద తిరుగుతున్నారని నేను అన్నగాని ఆ ప్రచారాలు జరుగుతున్నాయి. రైట్, అంటే మీరు ఎంతమంది క్రిస్టియానిటీలో చేరండి, క్రిస్టియానిటీలో చేరితే మంచి జరుగుద్ది, క్రిస్టియానిటీలో చేరితే రోగాలు కూడా నయమవుతాయని చెప్పేసి తిరిగే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చాలామంది అండి వాళ్ళ క్రిస్టియానిటీలోకి రావడానికి వాళ్ళ జీవితాల్లో జరిగిన మేలు చెప్పడం అనేది సహజం, సాక్ష్యంగా చెప్తున్నారు. మేలు చెప్పండి, మీ దగ్గరకు వచ్చినప్పుడు మేలు చెప్పండి. విజయ్ కుమార్ గారు నాకు ఈ కష్టం ఉన్నది అని చెప్పేసి నేను మిమ్మల్ని సంప్రదించినప్పుడు, మిమ్మల్ని అడిగినప్పుడు మీరు నాకు సమాధానం చెప్పడం తప్పేం లేదు. అవును, బట్ ఏదో మీకు మంచి జరిగింది కదా అని చెప్పేసి వచ్చి నాకు రుద్దడం కరెక్ట్ కాదు కదా. లేదండి, అసలు అలా జరగదు. అది మీకు వినబడుతున్న మాటలే తప్ప కనబడుతున్న నిజాలైతే కాదు. అంటే ఏ క్రీస్తు బయటకు వచ్చి మా వార్త వినండి, మా యొక్క మతంలో చేరండి అని చెప్పేటోళ్ళు లేరంటారు. అసలు ఎప్పుడు అలా ప్రకటించమండి, మా మతంలో చేరండి అని మాత్రం. విజయ్ కుమార్ గారు, అంటే మీకు ఇది అతిశయోక్తి అనిపిస్తుందా, లేకపోతే మీరు మాట్లాడేది మీకైనా కరెక్ట్ అనిపిస్తుందో తెలియదు కానీ, నేను పుట్టిన ఊర్లో సైకిల్కి, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు సైకిల్కి ఒక మైక్ పెట్టి, ఆ మైక్లో ఒక రికార్డింగ్ పెట్టి మా గల్లీ అంతా తిప్పుతుండే. గల్లీ అంతా తిప్పుతుండే. ఓకే, ఏమని తిప్పుతుండే అంటే చిన్న వయసు మాకు అర్థం కాదు, బట్ తిప్పుతుండే. వాళ్ళు ఎవరు అంటే క్రైస్తవ సోదరులు ఆదివారం చర్చిలో ప్రేయర్ చేస్తూ ఉంటారు, కుదిరితే సమోసా, టీ, బిస్కెట్స్ ఇస్తూ ఉంటారు.
కుదిరితే లంచ్ కూడా పెడతా ఉంటారు. ఒక ఐడియా అయితే ఉండే నాకు. సో నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు. ఓకే, ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అది ఉంది, ఆ సంస్కృతి ఉంది. ఇప్పుడు బైబిల్లో రాయబడిన ప్రకారంగానే ఎవరైనా వెళ్ళాలండి. ఒకవేళ అలా వెళ్ళకపోతే వాళ్ళది తప్పవుతుంది తప్ప బైబిల్ది తప్పవదు, యేసుక్రీస్తు వారిది తప్పవదు కదా. అంటే ప్రచారం చేయండి, నా మతంలో చేరండి, నా మతంలో చేరితేనే నన్ను నమ్మినట్టు, నన్ను నమ్మితేనే మీరు గెలిచినట్టు అని చెప్పేసి యేసు ప్రభు ఏమైనా చెప్తాడా? క్రిస్టియానిటీలో నీవు నమ్మినది ప్రకటించమని మాకు ఆజ్ఞ ఉందండి, మేము ప్రకటిస్తాం. అలాగని మీ మతాలు మార్చేసుకోండి, మీకు ఏదో ఇస్తాం, ఇందులోకి వచ్చేయండి, 5 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము, మా మతంలో చేరండి అని చెప్పేసి మీ మతం నుంచి హిందూ సోదరులకు వార్త పంపుతారా లేదా? పోనీ అలా అనుకుంటే 5 లక్షలు పర్టికులర్ అమౌంట్ కూడా మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చి నన్ను మార్చండి. పోనీ ఎవరు ఇప్పుడు డబ్బులు ఇస్తేనే మతం మారిపోతారు అనుకుంటే మీరు నాకు మార్చి చూడండి. మీలాగా మత పిచ్చున్న వాళ్ళని ఎట్లా మారుస్తాం? మానవలేం కదా మేము అని మీరు అంటున్నారు. మాది క్రిస్టియానిటీ అనేది మతం కాదండి, మార్గం. మార్గమా మతమా? మార్గం. మార్గమా మతమా? మార్గం. సోదరులారా వినండి, మార్గమా మతమా? మార్గము. మార్గమా మతమా? మార్గము. ఎట్టి పరిస్థితుల్లో మార్గమే అంటారు, మతం కాదంటారు. మతం కాదు. భారతదేశంలో మతము అనే పేరు పెట్టారు తప్ప క్రిస్టియానిటీ మతం కాదని ఒప్పుకుంటారా మీరు? క్రైస్తవ్యం మతం కాదండి, మార్గము. గొంతెత్తి అరుస్తున్నాం మేము. క్రైస్తవ్యం మతము కాదు, మార్గము. ఆ మార్గాన్ని నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు, అంతే. నమ్మాలని చెప్పేసి మీరు అవసరం కూడా లేదు. ఎవరికైనా మంచి జరగాలి అనే కోరుకుంటాం తప్ప వారి నాశనం అవ్వాలని కోరుకోమండి. ఓకే, అలాగా మేము ఒకటి, నేను క్రిస్టియానిటీలో బైబిల్ పట్టుకోకముందు నా చదువుకున్న నేను నా యవ్వన జీవితంలో నేను చాలా వ్యతిరేకమైన పనులు చేశాను. ఒక యవ్వనస్తుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో తాగాను, కాల్చాను, అమ్మాయిలతో తిరిగాను, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా బ్రతికాను, ఒక మొండిగా బ్రతికాను. బైబిల్ పట్టుకున్నప్పుడు నేను దానిని విడిచిపెట్టా. నేనే స్వయంగా నేనే అంటే నేను చదువుకున్న కాలేజ్ ప్రిన్సిపాల్ని కొట్టానండి. రైట్. అంటే ఏమనుకోవద్దు ఈ మాట అంటున్నాను. అన్ని లంగా పనులు చేసినటువంటి మీరు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని పరిశుద్ధులు అయిపోతారా? నేను అనేది ఏంటి అది మారక కదా, మారక ముందు నేను బైబిల్ పట్టుకోకముందు ఎట్లయితే చేసారు కదా మీరు. ఇప్పుడు అవునండి, ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తారు, మారాలి కదా. ఇప్పుడు నేను బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు నా జీవితంలో మార్పు జరిగిపోయింది. నేను అవన్నీ విడిచిపెట్టా, ఆ తత్వాన్ని విడిచిపెట్టా, ఆ త్రాగుడు విడిచిపెట్టా. ఆ యవ్వన కాలేజీలో ఇంకా బీర్లని, సిగరెట్లని ఫ్రెండ్స్తో కలిపి తాగారు మీరు చాలా. నేను అప్పుడు నాకు బైబిల్ తెలియదు. మీరు చైన్ స్మోకరా? అంటే పదే తాగేవారా సిగరెట్లు? లేదు, అంటే పార్టీలు చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి తిరిగినప్పుడు అలవాటు ఉండేది. సో బైబిల్ ఎప్పుడైతే జ్ఞానం ఉంది, ఇది నేర్చుకోవడం మొదలు పెట్టానో నేను అన్ని నా అలవాట్లన్నీ మార్చేసుకున్నా, నా తత్వాన్ని మార్చేసుకున్నా, నా మొండితనాన్ని తీసేసా. పాస్టర్ గారు మీరు నిజంగా ఇప్పుడు ఏం తాగారా? ఆల్కహాల్ తీసుకోవాలి? అస్సలు. సిగరెట్లు తాగను. ధూమపానానికి మద్యపానానికి దూరం. బైబిల్ చెప్పిన దేనికైనా నేను దూరం అండి. ఇది వద్దు అన్నప్పుడు దాన్ని మానేశాం. బైబిల్లో చెప్పిన ఆజ్ఞ ప్రకారంగానే. అసలు బైబిల్ రాసింది ఎవరు? దేవుడే రాయించాడు. దేవుడు రాయించిండా? ఏమని రాయించిండు? దేవుడు రాయించిండా? పాస్టర్లు రాయించిరా? దేవుడు రాయించింది. దేవుడు రాయించిండా? పాస్టర్లు తమ వ్యక్తిగత అవసరాల కోసం రాసిరా? దేవుడే రాయించింది. దేవుడు రాయించిండా? పాస్టర్ల వ్యక్తిగత అవసరాల కోసం రాసి? దేవుడు రాయించింది. ఏ పాస్టర్ రాసింది కాదండి ఇది. ఇది 2000 పాస్టర్ల సౌలభ్యం కోసం రాసిన వ్యాఖ్యలు ఒక్కటి కూడా లేవా? పాస్టర్ల సౌలభ్యం కోసం కాదండి, యావత్ మానవాళి సౌలభ్యం కోసం రాయబడింది ఇది. రైట్. నేను రీసెంట్ గా కరుణాకర్ సుగ్గున ఇంటర్వ్యూ చేశాను. హిందూ సోదరుడు కాదండి, ఒక మతోన్మాది. ఒక మతోన్మాది. ఏంటిది మతోన్మాది? నాకు వినపడట్లేదు. మతోన్మాది. ఒక మతోన్మాది హిందూ కదా. మరి మీదేంది? నేను క్రిస్టియన్ అండి. మీరు మతోన్మాది కాదు. మీరు మంచోళ్ళు. అతను అనొచ్చు నన్ను మతోన్మాదని. మీరు మంచోళ్ళు, ఆయన మతోన్మాది. నేను మంచోళ్ళని నేను అనడం లేదు, అలాగని చెడ్డోడిని. మీరు పూజలు, దైవ సమానులు నేను అనలా. నేను పూజ్యుని కాదు, దైవ సమానుని కాదు, కేవలం ఒక క్రైస్తవ సేవకుని. అతడి గురించి నాకు తెలుసు కనుక మాట్లాడుతున్నాను. మతోన్మాది అని అన్నారు. మతోన్మాది. ఇతర మతాల మీద ఎప్పుడు బురద జల్లేవని ఏమంటారండి? మీరేం చదువుతున్నారు? నేను డిగ్రీ చదువుతున్నారు కదా, మీరు ఏం చదువుతున్నారు? ఆయన బురద చల్లుతున్నాడు కదా, మీరు కల్లాపు చల్లుతుర్రా? నేనే కల్లాపు. ఇతర మతాల ద్రవ్యాలు చల్లుతున్నా. ఇతర మతాల గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడుతూ బురద జల్లితే నన్ను అనొచ్చు మతోన్మాది అనొచ్చు. మాకు అవసరం లేదండి. వాళ్ళు బురద జల్లే. మీరు రాముడు దేవుడు కాదు,
మీరు అడిగిన దానికి చెప్పాను నేను అలా ప్రచారం చేయడంలా. ప్రచారం చేస్తే చేయకపోతే మా మతంలో చేరండి, దేవుడు ఒక్కడే ఉన్నాడు, దేవుడు ఎవరు మా మతంలో మంచిదే. చేరండి అని నేను ఎప్పుడు చెప్పను, చెప్పలేదు. మా మతంలో చేరండి, యేసుక్రీస్తే చేరేటోళ్ళకి ఏమని చెప్తారు మీరు? దేవుడు చేరు మా మతంలో చేరండి అని చెప్పేటోళ్ళకి మీరేం చెప్తారు? ఎప్పుడు మేము ప్రకటించలేదు అలా. చేరేటోళ్ళకి ఏమని చెప్తారు? చేరమని చెప్పేటోళ్ళకి ఏం చెప్తారు మీరు? మా మతంలో విజయ్ కుమార్ గారు నేను అడిగేది ఒకటే మిమ్మల్ని, విజయ్ కుమార్ గారు మిమ్మల్ని అడిగేది నేను ఒకటే, మా మతంలో చేరండి అని చెప్పేటటువంటి క్రైస్తవ సోదరులకు ఒక క్రైస్తవునిగా మీరేం చెప్తారు అది చెప్పండి. బైబిల్ అలా చెప్పలేదండి. అలా ఎవరైనా మా మతంలో చేరండి అన్న ఏ పాస్టర్ అయినా బైబిల్ని అనుసరించి బోధిస్తారు. వాళ్ళు మతోన్మాదులు అని నేను అంట, మీరేమంటారు దానికి? మతం మారింది అన్న, వాళ్ళు మతోన్మాదులు, మా బైబిల్లో చేరండి. ఒకవేళ మీరు అనే వాళ్ళకు ఇదిగో మీ మతంలో నుంచి మా మతంలోకి వచ్చేయండి, మా మతంలో చేరండి అని, మతం మారండి అని ప్రకటిస్తే అది ఖచ్చితంగా మతోన్మాది. క్రైస్తవుడైనా మతోన్మాది అలా మాట్లాడేవాడు అంటున్నాను. అదే అలా మాట్లాడేవాడు క్రైస్తవుడైనా కూడా మతోన్మాది. ఎవరు మీ మతం మార్చుకోండి అని మేము బోధించమండి, బైబిల్ అలా చెప్పలేదు. ఒకవేళ అలా బైబిల్ దాటి అలా చెప్పే వాళ్ళకి అలా అనుకోవచ్చు, మతోన్మాది ఇప్పుడు మా మతంలో చేరండి అన్నదానికి మీ మతాలు తప్పు, మీ దేవుళ్ళు తప్పు, అవి తప్పు, ఇవి తప్పు అని నిత్యం అదే పనిగా బురద జల్లుతున్నప్పుడు ఆడు మతం మీద అవుతాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కరుణాకర్ సుగ్గన్ అనేవాడి దగ్గర నుంచి వచ్చింది. మళ్ళొకసారి కరుణాకర్ సుగ్గన్ అనేవాడి దగ్గర నుంచే కదా. ఇప్పుడు మీరు కరుణాకర్ సుగ్గన్ అనే నేను వాడు తమ్ముడు అంటాను, అతన్ని వాడు అని అంటాను, తప్పేం లేదు. అతను నన్ను చాలా దూషించాడు, తప్పేం కాదు. వాడు అంటే క్రైస్తవ్యం మీద వాడు అంటే దాన్ని అగౌరవపరచడం అని నేను అనలేదు, కానీ ఒక వ్యక్తిని వాడు వీడు అనడం అగౌరవపరిచినట్టే అంట. సిద్ధు గారు మీరు చెప్పండి, అగౌరవపరిచినట్ట కాదా? అంటే అతడు ఇప్పుడు మీరు క్రాంతి గారు, క్రాంతి గాడు అని నేను అలా క్రాంతి గారు అనే అంటున్నా. ఎందుకు? మీరు సమాజానికి ఒక మంచి చేసే వ్యక్తిగా, లేదా అందరి ఆలోచనలు, కొన్ని భావోద్వేగాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు, సమాజానికి మేలు చేయాలని ఆలోచిస్తున్నారు మీరు. అతడు మేలు చేయాలని చూడడం లేదు, నిత్యము క్రిస్టియానిటీ మీద బురద జల్లుతూ, బైబిల్ని తప్పు అని అంటూ, క్రీస్తును దూషిస్తూ, ఇష్టానుసారంగా కోట్లాది మంది నమ్మిన ఆరాధ్య దైవాన్ని యేసుక్రీస్తును దూషిస్తున్న వాడిని వాడు అనకేమంటారు చెప్పండి? వాడు అనొచ్చు అంటారు మీరు. ఇప్పుడు అనవసరంగా ఎందుకంటారండి ఎవరినైనా? మిమ్మల్ని ఎందుకంటాను సార్ నేను? మీరు సమాజానికి మంచి చేసేవారు. ఇప్పుడు ఒక క్రైస్తవ సేవకుడిని నన్ను పిలిచి మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు మంచి చేస్తున్నారు. సో అలాగే ఎంతోమందిని తీసుకొచ్చి మీరు సమాజానికి ఏదో మేలు చేయాలని కేఆర్ టీవీ ద్వారా మీరు మంచి చేస్తారు కాబట్టి మిమ్మల్ని గౌరవం అంటాం, మిమ్మల్ని గౌరవిస్తాం. నేను చేసే పనిని బట్టే కదా నాకు గౌరవం వస్తుంది. అతడు చేసే పనిని బట్టి ఇంకా చాలా అన్నారండి అతన్ని. ఏమనాలనుకుంటారు మీరు? మీరు ఏమనాలనుకుంటారు? నేను ప్రస్తుతం అన్నది చాలు కదా, మతోన్మాది. ఇంతకన్నా పెద్ద మాట ఇంకోటి ఏదన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను నేను. ఒకవేళ నిత్యము హిందూ మతం మీద, ఇతర మతాల మీద బురద జల్లుతూ, నిత్యము అదే పనిగా వాళ్ళ గ్రంథాలను తప్పుపడుతూ, వాళ్ళ గ్రంథాలు ఉన్న విషయాలను ఎత్తి చూపిస్తూ, వాళ్ళ దేవుళ్ళు తప్పు, నిత్యం అదే పనులు ఉంటే వాడు ఖచ్చితంగా మతోన్మాదేనండి. క్రిస్టియన్లు లేరా మతోన్మాదులు? అలా ఉంటే వాళ్ళు అంటున్నాను నేను. అలా మా మతంలో చేరండి, మా మతంలో చేరితే మీకున్న జబ్బులు నయమవుతాయి, మీకున్న రోగాలు మళ్ళా రావు, మీకున్న కష్టాలు తీరిపోతాయి. సమాజంలో విజయ్ కుమార్ గారు వినండి, మీకున్న కష్టాలు నయమవుతాయి, మీకున్న రోగాలు నయమవుతాయి, మీకున్న కష్టాలు తీరిపోతాయి, మీకున్న బాధలు రావు, మా మతంలో చేరండి అని చెప్పే వాళ్ళను ఏమంటారు? సో మీరు విన్నది కరెక్ట్ కాదు. సో మీరు క్రీస్తుని నమ్మితే మీకు మేలు జరుగుద్ది అని చెప్పడం తప్పేం కాదు. ఇట్లా చెప్పే పాస్టర్లను మీరు ఏమంటారు? ఎవరు ఇట్లా చెప్పే పాస్టర్? మీరు మతం మారితే మేలు జరుగుద్ది, మీరు మతం మారితే మీకు రోగాలు పోతే, మీకు మతం మారితే మీరు మతం రండి యేసును నమ్మండి అని చెప్పే వాళ్ళను మతోన్మాదులు అంటారా కాదా? ఎందుకంటారండి? మతోన్మాదులు అంటారా? అనరు. మతోన్మాదులు అంటారా కాదా? అనరు. మతోన్మాదులు అంటారా కాదా? అనరు. ఏమంటారు వాళ్ళని? దేవుళ్ళు అంటారా వాళ్ళని? ఏమండి, ఇప్పుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ మేరకు మేము ప్రకటిస్తామండి. ప్రతి మతానికి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో రాయబడిన విషయాలను బట్టి వారికి ఇచ్చిన ఆజ్ఞలను బట్టి వారు నడుచుకుంటారు. అలాగే బైబిల్లో చెప్పిన దాన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడని, ఆయన నమ్మితే నిత్య జీవమని, ఆయన గురించి ప్రకటించమని మాకు ఆజ్ఞ ఉంది. మేము ప్రకటిస్తామండి. యేసుక్రీస్తు వారు వాళ్ళు మాట్లాడినట్టుగా అందరూ దృష్టిలో ఉన్నట్టుగా సామాన్యుడు కాదు ఆయన. మనుషుల పాపాలను తీయగలిగిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఓకే, ఎవరు లేరు. కరోనా సమయంలో యేసు ప్రభు ఏం చేసిండని నేను అడుగుతాను, మీరు ఏం చెప్తారు? కరోనా టైంలో యేసు ప్రభు ఏం చేసిండని అడుగుతాను, మీరు ఏం చెప్తారు అంటున్నా?
కొంపదీసి వ్యాక్సిన్ కనిపెట్టింది అయితే యేసుప్రభు అని చెప్పి కరోనా రాకముందు ఇంకా చాలా రోగాలు వచ్చాయండి, ఎన్నో వచ్చాయి. సమాజాన్ని క్లీన్ చేయడానికి దేవుడు కొన్నింటికి అనుమతిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు అన్న ఆ పదాన్ని పక్కన పెట్టి దేవుడు, ప్రపంచమంతటికి దేవుడు అన్న ఒక మాటను బట్టి సాయిబాబా కావచ్చు, శివుడు కావచ్చు, లేకపోతే ఎల్లమ్మ కావచ్చు, లేకపోతే మైసమ్మ కావచ్చు, లేకపోతే